హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు దర్శనం వచ్చేసి శృంగేరి దగ్గర. ఈ శృంగేరి దగ్గర చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్న కొన్ని సన్నివేశాలు అయినాయి. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 6:30 అవుతుంది. మనం ఇక్కడికి రీచ్ అయ్యే ముందు చాలా అంటే చాలా స్టంట్లు అయినాయి. అది అనేది నెక్స్ట్ ఇప్పుడు రాను వీడియోలో చెప్పేద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడనే స్నానాలు చేసుకొని దాని తర్వాత పూజ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరాలి పంబాక. మరి ఇంకా మన గుళ్ళు ఉన్నాయో చూసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక్కడైతే స్నానాలకైతే బయలుదేరుతున్నాం. శృంగేరి అంటే రోడ్డు చూడడానికి చాలా చిన్నగా ఉన్నా, మొత్తం అడవి ప్రాంతం ఉన్నా కూడా గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హోటల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మొత్తం బయోగ్రఫీ ఏందనేది స్వామి ఒకసారి మొత్తం చూస్తున్నాడు. దాని తర్వాత గుడి పోయేటప్పుడు స్వామిని మొత్తం అడుగుదాం. ఆల్మోస్ట్ ఇది ఆదిశంకరాచార్యులు దీన్ని స్థాపించినట్టుగా భావస్వామి అయితే చెప్పిండు. అది పూర్తి వివరాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం స్నానం చేసేసిన తర్వాత. ఇప్పుడైతే ప్రజెంట్ మేము నదికి వెళ్తున్నాం స్నానానికి. నదికి వెళ్దామా స్వామి? నదికి వెళ్దామా నడు. సో ఇప్పుడైతే మేము నదికి వెళ్తున్నాం. నదికి వెళ్ళిన తర్వాత స్నానాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మా రుణసం పొట్టు అంటుండు లేస్తుండు తింటుండు. ఘాట్ రోడ్ మీద బండి అయిపోతుంది. ఫస్ట్ ఇదైతే కరెక్ట్. ఘాట్ రోడ్ మీద బండి అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్లుండే పొజిషన్. వెనక కార్లు ముంగట కార్లు, వెనక బండ్లు ముంగట బండ్లు. బండి ఆగిపోగానే ధనాధన్ దిగిండు, ఉరికిపోయి పెద్ద బండరాయి పెట్టిండు. లేకపోతే బండి వెనకకి వెళ్ళిపోయేది. సో అంటే చెప్పలేం. ఆడ ఒకవేళ సడన్ గా బ్రేక్ పడకపోతే స్వామి శరణమయ్యప్ప. ఎక్కడైనా మన సౌత్లో ప్రతి గుడికాడ ఎవ్రీ గుడికాడ మన సాములు ఉంటారు. ప్రతి గుడికాడ ఇవే బండ్లు ఉంటాయి. ప్రతి గుడికాడ సాములు ఉంటారు. మొత్తం సాముల బండ్లే ఉంటాయి. మొత్తం సాములు తిరుగుతూనే ఉంటారు. మొత్తం మన సౌత్ ఇండియన్ సంబంధించి కేరళ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర అంటే తక్కువ అనుకో, మన తెలంగాణ కానీ, దాంతోపాటు ఇక్కడ కేరళ కానీ, తమిళనాడు, ఇంకా రామేశ్వరం ఇటు సైడ్ మొత్తం సౌత్ మొత్తం ఆల్మోస్ట్ గుళ్ళు అన్నీ మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఏ గుడికి పోయినా ఈ సీజన్లో మాత్రం మస్తు అంటే మస్తు జనాలు ఉంటారు, మస్తు మంది సాములు ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్నానానికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వావ్, ఇక్కడ మంచిగా చేస్తారు సాములు. లాంగ్వేజ్ వేరైనా కానీ భావం ఒకటే, భక్తి ఒకటే. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. లోకవీరం మాత్రం అన్నిటికన్నా ఒకటే ఉంది. ఏ వెహికల్ చూసినా సేమ్. స్వామిలో స్నానానికి వెళ్తామా? స్వామి ఇంకొంచెం తొందరగా వచ్చేది ఉండేమో స్వామి. నది స్నానం ఈసారి ఎన్ని నదులు స్నానం చేపిస్తున్నావు గురుస్వామి? తుంగభద్రనా? ఓన్లీ తుంగనా? ఓన్లీ తుంగ. నది ఇగో వే బ్రిడ్జ్ కూడా ఉంది స్వామి. కేబుల్ బ్రిడ్జ్ అటుకెళ్ళి దుంకొచ్చా మన సాములు చూడు. వావ్, ఇది చూడు
అవును స్వామి, తొందర రమ్మని స్వామి, స్నానాలు చేసుకొని తొందరగా వెళ్ళిపోం. ఇక్కడ మాత్రం చాలా బాగుంది వ్యూ పాయింట్. దాంతోపాటు ఇక్కడ కాల్వలో అసలు నది స్నానం అనేది ఎంత పవిత్రమైంది. నది పారుతున్న నదిలో స్నానం చేయడం అంటే చాలా మంచిది. సో ఇప్పుడు మేము ఈ నదిలోనే స్నానం చేయబోతున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చీకట్లో అయితే నది స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అలంకరణ చేసుకొని దాని తర్వాత పూజ చేసుకోవాలి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడి బంద్ అవుతుందట. తొందరగా అయితే వెళ్ళిపోవాలి. మా సాములు ఏడురో అర్థమవుతలేవు, కనిపిస్తురావు, చిమ్మని చీకట్లురు. కానీ పారుతున్న నదిలో మాత్రం స్నానం చేసినాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఓ సామి ఎట్లా అరుస్తారు చూసినా, ఏడురా సామి. రీసౌండ్ వస్తుంది, మస్తు రీసౌండ్ వస్తుంది చూడు. సామి వచ్చే సామి. రీసౌండ్ ఎట్లా వస్తుంది, మస్తు వస్తుంది కదా. చిమ్మన్ చీకటి, ఇటు పోతే చిమ్మన్ చీకటి ఉంది. మళ్ళా ఇప్పుడు మనం ఏడున్నాం, శృంగేరి దగ్గర ఉన్నాం. శృంగేరి డైరెక్ట్ సింగేరి ఉన్నాం. సింగేరి నుంచి డైరెక్ట్ ఇప్పుడు మనకి ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ శబరిమల పంబ బిఏ పంబ కేరళ. పంబ రివర్ కొట్టేసాయి. ఎంతుందిరా అమ్మో, 660 కిలోమీటర్లు, 17 గంటలు అనుకో ఆల్మోస్ట్. అమ్మ 17 గంటలా, ఇంత దూరం రా. అట్లే పెద్దగా. ఇప్పుడు మళ్ళీ ఘాట్ రోడ్ సేమ్ వచ్చిన రూట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా వచ్చినావు అట్లా పోన్నా. మై గాడ్, కొండలు ఎక్కుడు దిగుడు. వామ్మ ఇది చూడు, వామ్మ సతాయించింది గీనే అనుకుంటా. గీనే సతాయించింది మనని. రేకులతో ఆగిపోయింది. ఏంది తిరుగుడు, ఇటుకెళ్ళి స్ట్రైట్ ఉంది. ఒక 70 కిలోమీటర్ ఏందా రోడేనా అది? ఇంత కొండకి దిగాలి. మస్తు కొండలు ఉన్నాయి ఆ రూట్లో. ఆడికి వెళ్ళి మనం మెయిన్ రోడ్ ఎక్కడ టచ్ అవుతుంది, గీడ టచ్ అవుతుంది. ఏడది పడబెట్టు అంట ఏదో ఆడ టచ్ అవుతుంది. వామ్మ, ఇది నేషనల్ హైవే. ఇంత 80 కిలోమీటర్లు మాత్రం ఇదంతా తిరగాలి ఇట్లే. ఘాట్ రోడా మళ్ళీ వచ్చిన రోడేనా? మళ్ళీ 660 కిలోమీటర్లు పోవాలి పంప పోవాలంటే. ఇక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వద్దాం. అది వేరు స్వామి, ఇప్పుడు ఇంత లాంగ్ అని పెట్టిరు, మధ్యలో ఇంకేం లేదు అంటున్నా. మధ్యలో ఉన్నాయి కానీ మనకు రేపే ఉంది రేపే మనకి దర్శనం. 8వ తారీఖు రేపే కదా. సో అందుకోసం అవన్నీ స్కిప్ అయినాయి. ఏమి స్కిప్ అయినా శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం. శక్తియే అయ్యప్పో స్వామియే అయ్యప్ప 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 అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం భగవతి శరణం. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మన సాములు కూడా అందరూ వచ్చేస్తున్నారు, చాలా మంది వస్తారు. మన సాములతో పాటు ఇంకా చాలా మంది సాములు అయితే వచ్చేస్తారు. స్వామి ఈ గుడి గురించి విశిష్టత ఏంది? ఇప్పుడు కొంచెం బిజీ అట స్వామి, ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది. గుడి దగ్గర పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. టైం సరిపోదు అన్నట్టు మేము అనుకుంటున్నాం. షాపింగ్స్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. క్రియాన్స్కి ఏమైనా తీసుకోపోవమ్మా? ఆ పీక తీసుకోపోవా? డోల్ తీసుకోపోం. డుమ్మిడి బాగా కొడతాడు ఆ డోలు క్రియాన్ష్. కానీ ఎంట్రన్స్ ఇదేనా స్వామి? ఇలా అందరు లోపలికి పోతున్నాయి, మన పోతలేం స్వామి. కేఏ కర్ణాటక. కేఏ మీన్స్ కర్ణాటక. వా, ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ స్వామి గంటలు పెద్ద చేసిరుడు. ఓం నమ శివాయ, ఓం జై మాతాది, జై మాతాది. స్వామి నేను కర్ణాటక నేర్చుకున్నా. ఇది భజన మండలి, భజన చేసిన నీకు. స్వామి ఈ శృంగేరిలో అమ్మవారు ఉంటుందా? ఎవరు ఉంటారా? అమ్మవారు శారదాదేవి.
ఇది శక్తి పీఠమా లేకపోతే పీఠమా? ఓన్లీ పీఠమా? శంకరాచార్యులు ఒక పీఠము ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే అన్ని మతాలను ఒక దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నప్పుడు శంకరాచార్యులు ఇక్కడ శృంగేరికి వచ్చారు అనమాట. శృంగేరికి వచ్చినప్పుడు ఒక దగ్గర కప్ప డెలివరీ అవుతున్నప్పుడు, అంటే ఎండ ఫుల్ ఉంది, కప్ప డెలివరీ అవుతుంది, నాగుంపాము వేసి కప్పకు పడగైపి నీడ పెడుతుంది అనమాట. ఇంతకన్నా మంచి ప్లేస్ ఉండదని చెప్పేసి ఇక్కడ శారదాదేవిని శంకరాచార్యులు పీఠం ఇక్కడ ఏర్పరిచారు. ఓకే ఓకే. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయ్యో నో ఫోటోగ్రఫీ అట, సారీ ఫ్రెండ్స్, నో ఫోటోగ్రఫీ అట. ఈడికెలా చూసేసేయండి, బంగారం ఉందట. కానీ ఎక్కడికి కూడా చాలా బాగుంది, ఇది చూడని కూడా బాగుంది. ఓవరాల్గా అన్ని టెంపుల్ అయితే మంచిగా దర్శనం అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతత కానీ, గుడి ఆర్కిటెక్చర్ కానీ చాలా అంటే చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. ఈశ్వరుడు కూడా చాలా బాగుంది ఇక్కడ. దాంతోపాటు ఆదిశంకరాచార్యుల వారు ఎవరైతే ఇక్కడ ఈ శృంగేరి పీఠాన్ని ఏర్పరిచారో వారి సన్నిధి ఇది. ఇంతసేపు ఇక్కడనే హారతి అయింది. మనం లోపల పోయినప్పుడు కూడా ఇంతకు ముందుకు శృంగేరి మాతది హారతి ఇచ్చారు. అప్పుడే టైంకి మనం కరెక్ట్ టైంకి అక్కడ పోయినాం. నిజంగా చాలా అంటే చాలా బాగుండే. మన సాములు వెళ్ళిపోతారు, పోదాం. ఈ గుడికి ఎగ్జిట్ అయిన ఎంట్రన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే మనం వీడియో తీయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. టెంపుల్ క్లోజ్ అయిపోయింది అప్పుడే, రైట్. ఓకే. ఈ సన్నిధి వచ్చేసి శ్రీ తురంగ గణపతి సన్నిధి. ఇది చూడు ఎంత బాగా కనిపిస్తుంది. వీడికెళ్ళి గోపురం చాలా బాగా కనిపిస్తుంది. ఇంత మీదికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది గోపురం కూడా. నిజంగా అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అయితే మాత్రం. ఇంతసేపు స్వాములందరూ ఎక్కడికి పోతురా అనుకున్నాం, కానీ ఇక్కడ మంచి అన్నదాన సత్రం ఉంది. అట్లాగే మనకు డైనింగ్ హాల్, వేటు డైనింగ్ హాల్, ఇటు సైడా. సో ఇదే చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సో ఇక్కడనే మనం అల్పారం కూడా ఇక్కడనే చేసేసి, వావ్ ఎంత పెద్ద విశాలంగా ఉంది చూడు. వా ఎంత బాగుంది ప్లేస్. కూర్చొని తినడమా? ఇక్కడ కూర్చోవచ్చా? వా కూర్చొని తినడమా? వా ఎంత బాగుంది స్వామి పద్ధతి. స్వామి శరణమయ్యప్ప. ఇలా అయినా కూర్చోద్దాం శరణమయ్యప్ప. ఎదురింగా అయినాం స్వామి అయ్యప్ప. నేను ఈడున్నా నా వల్ల చూసి సాయిద్దాం అనుకుంటున్నాను. మొత్తం పొడుగుంది, చాలా అంటే చాలా పొడుగుంది. అక్కడ కూడా ఉంది, చాలా బాగుంది. ఈ కూర్చొని తినడం ఇంకా బాగుంది ఇక్కడ కదా స్వామి. మంచిగా ఉంది కూర్చొని తినడం. ఆడ కూడా మన ఉడిపిలో కూడా కూర్చొని తినడమే. శేఖర్ ఎటు వేయండు? శేఖర్ ఆడ కూర్చొని శేఖర్. ఇలా కూర్చొని తినడం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పద్ధతులు కూడా మస్తు అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా ఎంతమంది అయితే మనకు ఈ పీఠానికి అధిపతులు ఉండేనో అంతమంది ఫొటోస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వావ్ ప్లేట్ కూడా ఎంత మంచిగా వచ్చినాయి. నిజంగా ఈ పద్ధతి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ అన్నదానం అనేది చాలా పవిత్రమైంది. కాకపోతే అన్నీ చూపించలేకపోతున్నాం. ఏంటంటే ఎక్కడక్కడ కొన్ని గుళ్ళల్లోనేమో మనమే తీసుకోవాలన్నా, మన ప్లేట్ మనమే తీసుకోవాలంటే రామే, మన ప్లేట్ మనమే తీసుకోవాలి. కాకపోతే గుళ్ళల విషయం ఏంటంటే కొన్ని ప్రొహిబిటెడ్ ఉంటాయి కదా, అక్కడ మనం వీడియో తీయలేకపోతున్నాం, ఫొటోస్ తీయలేకపోతున్నాం. ఈ శృంగేరి మాతను తీయాలనుకున్నాం కానీ వీలు కాలేదు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ నాట్ అలౌడ్ అని స్ట్రిక్ట్లీ రాసి పెట్టారు. అట్లాగే మనం చాలా గుళ్ళు మనం తీయలేకపోతున్నాం. సో ఐఎమ్ వెరీ సారీ. మీకు చూపించాలనే తాపత్రయం మాకు చాలా ఉంది, కాకపోతే మిస్ అవుతూ ఉన్నాం. ఇక మిగతా ఎక్కడున్నా కూడా ఇది చూపిస్తూ ఉంటాం. 100%కి ఒక లైక్ చేసుకోండి వీడియోకి మాత్రం. తినే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ ప్లేట్ బరువు మాత్రం మస్తు ఉంది, ఘోరంగా బరువు ఉంది ఇది. అమ్మ పావు కిలో అర్ధ కిలో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏం వండిరో అనేది మనం ఇక్కడ చూసేద్దాం. లొకేషన్ చాలా బాగుంది, పైన ఇంటీరియర్ చాలా బాగుంది, చూడనీకి బాగుంది, అన్నీ సూపర్ ఉన్నాయి ఇక్కడ. స్వీటా స్వామి? డైరెక్ట్ పాయసం.
ఎట్లా స్వామి తినలేము, స్పూన్ లేదు, డైరెక్ట్ అట్లే తాగాలి అంతే. వాళ్ళు వెయిట్ చేస్తారు, మీరు తొందర తాగేస్తే వాళ్ళు అన్నం వేస్తారు. ఇప్పుడు మాది అయిపోయింది, కానీ స్వీట్ మస్తుంది. మళ్ళా రాదు ఇక లాస్ట్. దోసకాయ కాదు, గుమ్మడికాయ స్వామి, ఇది గుమ్మడికాయ. అల్పార భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క ప్లేట్ ఎంత ఉందంటే ఆ ప్లేట్ మోయనికే ఒక అర్ధ కిలోకి ఎక్కువ ఉంది ప్లేటు. ఇంత చాలా ఇలా ఉంది, అందులో చూస్తే ఎంత తింటారా అన్నట్టుంది పరిస్థితి. నువ్వేం చేద్దాం అనుకున్నావు? అది నేను ఏదో చారు అనుకున్నా, కానీ అది స్వీటు. అది తాగేసినాం. దాని తర్వాత మంచిగా పెట్టిరు, మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. గుమ్మడికాయ చారు చాలా బాగుంది. దాని తర్వాత ఏమంటారు అది, మన టమాటా రసం పెట్టిరు. దాని తర్వాత పెరుగు పెట్టిరు, పెరుగు కూడా చల్లలకి వేసారు, చాలా బాగుంది. మంచి ఫుడ్ ఇది. ఇంకా స్వామి మనది కంటిన్యూ కాలే. అయితే అక్కడ ఇదే ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అని చెప్పేసి స్వామి ఇక్కడ శారదాదేవిని స్థాపించారు. దీనికి మళ్ళీ 4 దిక్కుల 4 మళ్ళీ వాళ్ళను కాపలదారు ఉంటారు చూసినావా, ఒక సైడ్ హనుమాన్ని, ఒకసారి కాలభైరవుని, ఇంకో ఇద్దరు సైడ్ 4 దిక్కుల 4 అప్పుడు దుష్టశక్తి రాకుండా వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు అక్కడ చేసేస్తారు అన్నమాట. ఓహో, ఓకే ఓకే. సో దీనికి చాలా చరిత్ర ఉంది. అది ప్రతి గుడి అంతే, అంత ఆషామాషిగా గుడి కట్టడం అనేది అంత ఆషామాషిగా ఉండదు. ఏ గుడికైనా చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది, చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. సైడ్ ఏమో కాలభైరవుడు, దక్షిణాన్ని ఏమో హనుమంతుడు, సైడ్ ఇంకో సైడ్ పశ్చిమ ఎవరో ఇక అయితే మనకంత లేదు, నాలెడ్జ్ లేదు ఇక దీని మీద ఈడు వరకే. సో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి అయితే శబరిమలకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నావా? టైం సరిపోతలేదు, రేపే మాకు దర్శనం ఉంది కాబట్టి డైరెక్ట్ పంబాకి వెళ్ళిపోతున్నాం. రేపు పొద్దున వరకు పంబాలు ఉంటామా? 10 గంటల వరకు రేపు పంబాలు ఉంటాం. ఇక రేపటి భోజనం సంగతిగా స్వామి శరణయ్యప్ప. మన ఇక్కడ నుంచి మన పంబా నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు మస్తు ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఈ వీడియో మొత్తం అయితే చూసే ప్రయత్నం చేయరు, లైక్ మాత్రం మర్చిపోకూరి. ఓకేనా ఫ్రెండ్స్?